వైసీపీ తీర్థం పుచ్చుకున్న శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. వీడానికి కారణాలు తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ ఎందుకు వస్తున్న విషయం కూడా మీకు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా నంద్యాల నియోజకవర్గ అంతర్గత వర్గ విభేదాలు, అదేవిధంగా తెలుగుదేశం అధిష్టాన నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం అలసత్వ ధోరణి, నిర్లక్ష్య ధోరణి, నాన్చుడు ధోరణి, ఈ యొక్క పర్యవసానాలతోనే మేము ఈరోజు తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీకి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, మరి అదేవిధంగా పట్టాల విషయంలో కానీ మరి ఎన్నోసార్లు అటు భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై తిరిగి తెలుగుదేశంలో చేరిన తర్వాత నంద్యాలలో సమస్యలు చాలా ఎక్కువ కావటం జరిగింది. మరి ఆ రోజు మేము భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో సమస్యల మీద ఇద్దరం కూడా ఘర్షణ ధోరణిలో పోవడం జరిగింది. వర్గ విభేదాలతో మరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నివ్వా నేననే పరిస్థితి కూడా కొనసాగింది. మరి ఆయన దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు మంత్రి గారు అయిన తర్వాత, అఖిలప్రియ గారు మంత్రి అయిన తర్వాత కూడా మరి అదే ధోరణి కొనసాగడం, ఏమాత్రము కౌన్సిలర్స్ని కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, గ్రామ నాయకులను కానీ, సర్పంచులను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా మరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కనీస విషయం చెప్పటం కానీ, నియోజకవర్గ సమస్యలు ఉన్నప్పుడు దాన్ని చర్చించటం కానీ, కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఓపెనింగ్స్ చేసినప్పుడు కౌన్సిలర్స్ని కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ పిలిచిన దాఖలాలు లేవు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ జరుగుతున్నప్పుడు, రేషన్ కార్డులు పంపిణీ జరుగుతున్నప్పుడు మరి ఇండ్లు 12-13 వేల ఇండ్లు శాంక్షన్ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా మున్సిపల్ కౌన్సిలర్స్ని కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మరి నాయకులను, నియోజకవర్గ సంబంధించిన నాయకులను కానీ కనీసం సంప్రదించిన పరిస్థితి అటు అధిష్టాన వర్గం కానీ, ఇటు మరి అఖిలప్రియ గారు కానీ చేయలేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. మేము ఎన్నోసార్లు తెలుగుదేశం అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సమస్యలన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారి సమక్షంలో టికెట్ విషయంలో మరి అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అఖిలప్రియ గారికి మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. నన్ను మా తమ్ముడు చక్రపాణి రెడ్డి గారిని పిలిచి అడగడం జరిగింది. మేమిద్దరం కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. తండ్రి చనిపోయినాడు కాబట్టి ఆ అమ్మాయికి ఇవ్వడం కూడా ధర్మం, మనం కూడా అగ్నేష్ చేయకూడదనే, మీ ఇష్టం సార్, మీరు ఇస్తే మాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా ఆ అమ్మాయికి మంత్రి పదవి ఇస్తున్నాం కాబట్టి మీ తమ్మునికి మండలి చైర్మన్ ఇస్తాం, మరి కాంపెన్సేట్ చేస్తామని చెప్పినప్పుడు వాటి గురించి మాకేం ఇబ్బంది లేదు సార్, మీరు ఆ 2 కాంపెన్సేట్ చేస్తున్నారు, కానీ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ విషయము మరి ఏంటి విషయం అని అడిగాం. ఏదో ఒకటి తేల్చమని అడిగినాం. మరి ఆ రోజే నన్ను నచ్చజెప్పే ధోరణిలో కూడా చెప్పడం జరిగింది. ఈసారి ఒక్కసారి అడ్జస్ట్ కండి, 2 సంవత్సరాల ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏదో చనిపోయినారు కాబట్టి మరి నేను కూడా ఇవ్వాల్సి వస్తుంది, మీరు అడ్జస్ట్ కమ్మని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ కూతురుకు మంత్రి పదవి ఇస్తుంటే మేము అభ్యంతరం చెప్పడం లేదు. తిరిగి నియోజకవర్గంలో కూడా మరి వాళ్ళకే ఇస్తా అన్నప్పుడు తెలుగుదేశం నుండి అతి తక్కువ మెజార్టీలో ఓడిపోయి, అది కూడా శోభా నాగిరెడ్డి గారి మరణం వలన అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మా టికెట్ మాకు రావాలి తప్ప మరి ఆ టికెట్ వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వడానికి లేదని చెప్పి మేము చెప్పడం జరిగింది. అయితే ఆ విషయం మీదనే చాలాసార్లు కూడా మరి వాళ్ళకా మాకా అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో, ముఖ్యమంత్రి గారి సమక్షంలో, అదేవిధంగా చాలామంది రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో చర్చలు చాలా దఫాలుగా జరిగాయి. ఆ చర్చల సందర్భంగా కూడా మరి ఎన్నోసార్లు సార్ ఇది పరిష్కరించండి, ఇబ్బంది అవుతుంది, నంద్యాల నియోజకవర్గాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాకు ప్రతిపాదించింది ఏమంటే, ఇది ఒక్కసారి మీరు వదిలేస్తే నెక్స్ట్ 2019 ఎలక్షన్లో ఎమ్మెల్యే మీకే ఇస్తాం, ఎంపీ మీకే ఇస్తాం, 2 కూడా మీరు కావాలంటే మరి తండ్రి కొడుకులు కూడా పోటీ చేయండి అని అడగటం జరిగింది. నేను ఎంపీ కావాలా, ఎమ్మెల్యే కావాలని అడగటం లేదు సార్, నియోజకవర్గంలో మాకున్న ఇబ్బందులు,
మాకున్న పరిస్థితులు మా కేడర్ను మేము కాపాడుకోవాలి, కేడరు నాయకులను కాపాడుకోవాలి. మరి ఈ రెండు కాపాడుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా ఎలక్షన్స్లో టికెట్ మాకే కావాలని అడిగినాం. ఆ విధంగా చాలా సఫాగా చర్చలు జరిగిన తర్వాత కూడా ఏమాత్రము మరి అది నిర్లక్ష్య ధోరణి అనాలా, అలసత్వం అనాలా, ఎక్కడికి పోతారులే అని మరి ఒక ధోరణిగా అనాలా నాకు అర్థం కావటం లేదు. కానీ మరి ఎన్నిసార్లైనా అటు మంత్రుల దృష్టికి తీసుకుపోయినాం, ఇటు ఇన్ఛార్జీల దృష్టికి తీసుకుపోయినాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మరి ఎన్నిసార్లు మాట్లాడినా ఏదో సర్వే చేస్తున్నాం, సర్వేలో వస్తే మేము తప్పకుండా సాయం చేస్తాం, ఇవ్వటం 100% ఇస్తామన్నారు. తీరా టికెట్ విషయంలో 100కి రూపాయలు ఇస్తామని చెప్పి వచ్చిన పరిస్థితుల్లో మాకు టికెట్ ఇచ్చినా వద్దని చెప్పి ఎందుకు మేము వైఎస్ఆర్సీపీకి రావాల్సి వచ్చిందంటే, ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండి నిజాయితీగా పనిచేస్తూ ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఒక్క చిన్న పని కూడా అడగకుండా, పర్సనల్ విషయాలు ఏది మాట్లాడకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించలేనప్పుడు ఈ పార్టీలో అనవసరము, ఈ పార్టీలో ఉండడమే మేము దండగా అని చెప్పి భావించి మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం, సార్ మీరు పొరపాటుగా నిర్లక్ష్యం వహిస్తే, నిర్లక్ష్య ధోరణితో ఉంటే మరి మీ పార్టీ మారే పరిస్థితి కూడా ఉంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి, మాకు కావాల్సింది గౌరవం, మీరు అభిమానిస్తున్నాం గౌరవిస్తున్నామంటే అది వేరు, కానీ గౌరవం లేని చోట ఉండలేమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి ఎందుకో వాళ్ళు నిర్లక్ష్యం వహించడం, అమెరికా పోయించిన తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు కూడా మరి ముఖ్యమంత్రి గారు అది నిర్లక్ష్యంగా ఉండడంతో మాకు టికెట్ ఇస్తామని ఒక దిక్కు చెప్పంపుతున్నా, మీకే టికెట్ అయిపోతుంది అని కూడా చెప్పినా కానీ కూడా టికెట్ విషయం కాదు మాకు కావాల్సింది, మేము అడుగుతుంటే ఆ ధోరణిలో ఆ నిర్లక్ష్య ధోరణి మాకు నచ్చటం లేదు, తగిన గౌరవం లభించటం లేదని ఒక భావన ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కనీసం పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు చెప్పినా అటు ఫరూక్ గారితో విభేదాలు, ఇటు ఎస్పీ రెడ్డి గారు కూడా మాకే టికెట్ ఇవ్వాలా, లేకపోతే కింద వాళ్ళకి టికెట్ ఇస్తే ఓడగొడతామని అటు ఎస్పీ రెడ్డి గారు, ఇటు ఫరూక్ గారు, అటు అఖిలప్రియ గారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే కనీసం ఎందుకు ఇస్తున్నారని కానీ, లేకుంటే మిమ్మల్ని పిలుస్తున్నాం మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడదామని కానీ కాకుండా మరి ఎవరితో పర్సనల్ విషయాలు లేకుంటే పర్సనల్గా మాట్లాడి మరి ఇంతవరకు తెంచకపోవడమే ఈ యొక్క నాంచుడు ధోరణి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నమైన విషయాన్ని మీకు మనవి చేస్తున్నా. మరి ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒకటే చెప్పాను, సార్ మీరు అర్థం చేసుకుంటలేరు, రాజకీయాల దృష్టి పెడతలేరు, సమీక్షలు అంటున్నారు, ఎప్పుడు చూసినా వీడియో కాన్ఫరెన్స్లు అంటున్నారు, దయచేసి వాటితో పాటు పార్టీ మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి నంద్యాల నియోజకవర్గంలో. ముఖ్యంగా మీరు మరి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో తీసుకొచ్చినట్టు ఎమ్మెల్యేల వలన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మరి పట్టాలు కూడా వైఎస్ నగర్కి సంబంధించిన పట్టాల విషయంలో ఎంక్వైరీ చేసి తిరిగి మేము ఉండగానే మా మీదనే ఎంక్వైరీ చేస్తే కూడా నేను చెప్పాను, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయండి, చేసుకోండి, ఎక్కడ కూడా తప్పు ఉంటే మీరు మమ్మల్ని అడగచ్చు అని చెప్పాం. ఎంక్వైరీ చేశారు, ఎక్కడ తప్పు తేలటం లేదు. మరి ప్రతి చిన్న విషయంలో నుంచి పెద్దది విషయంలో వరకు మరి చైర్మన్ గారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. స్వపక్షంలో ఉండి విపక్షం మాదిరి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుండి చేరినారే కానీ కండువ కప్పుకోలా, ఈరోజు వరకు కండువ కప్పుకున్న పాపాన పోలా. తెలుగుదేశం కండువ కప్పుకోకుండా కౌన్సిలర్సు మరి ఈరోజు వాళ్ళు విపక్షంగా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ చాలా ఇబ్బంది పెడుతున్నారు, కౌన్సిల్లో ఇబ్బంది పెడుతున్నారు. మరి అదేవిధంగా గ్రామ స్థాయిలో ఏ పని కూడా చేయకుండా ఎంఆర్ఓలను, ఎండిఓలను, మున్సిపల్ కమిషనర్కు మా పని జరగకూడదని ఆదేశించడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, వాళ్ళేమో చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు మంత్రిగా అయినారు, మాకేం ఇబ్బంది లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేకపోవడం అటు వానిచ్చి ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ మమ్మల్ని కానీ లేకపోతే పిపి నాయిరెడ్డి గారు కానీ ఇంకా మిగతా పెద్దల్ని ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి ఈ వ్యవహారాలు నడుస్తున్నప్పుడు విసికి వేసారి పార్టీ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మాకు అంతర్గతంగా కూడా చాలా బాధలు ఉన్నాయి. ముఖ్యంగా మా సమస్యలు, ఎందుకంటే మేము ఇప్పుడు ఏం మాట్లాడినా ఏదో విమర్శిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన తర్వాత ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారని అంటారు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా. కానీ కర్నూలు జిల్లా విషయంలోనే నేను ఉదాహరణలు చెప్పాలి. ఈరోజు వరకు ఎన్ని ఇండస్ట్రీస్ శంకుస్థాపన చేసినారు కానీ మరి 3 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ అయినా ఓపెన్ అయింది అని అడుగుతా ఉన్నా. మరి ఎన్నోసార్లు అంతర్గతంగా చర్చిస్తున్నాం, మరి ఎన్నోసార్లు సమీక్షలలో కానీ లేకపోతే నెలసారి జరుగుతున్నటువంటి సమీక్ష మీటింగ్లలో కానీ కూడా ఎక్కడ కూడా జిల్లా డెవలప్మెంట్స్ మరి ఎంతసేపు ఉన్న అమరావతి లేకుంటే పోలవరం అంటున్నారే తప్ప మరి మా విషయం ఏంటి, రాయలసీమ విషయం ఏంటి, రాయలసీమలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, నాయకులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఇబ్బందులు, రైతుల రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా డాక్రా మహిళల రుణమాఫీ విషయంలో కానీ,
నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ కరెక్ట్గా ప్రాపర్ వేలో మనం పోలేకపోతున్నాం. దయచేసి మీరు ఆలోచించండి అని కూడా మేము చెప్పడం.